ఈరోజే శుక్రవారం, అలానే సప్తమి కూడా. శుక్రవారం సప్తమి అంటే చాలా మంచి రోజు. ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఎవరైతే గ్యాస్ స్టవ్ కింద ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి డబ్బు అనేది అద్భుతంగా కలిసి వస్తుంది. జీవితంలో వచ్చే కష్టాలు తొలగిపోతాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉండటం చాలా సహజం. ఈ రోజుల్లో మట్టి పొయ్యి, కట్టెల పొయ్యిలు వంటివి వాడటం మానివేసి గ్యాస్ స్టవ్లు వంటివి వాడటంని మొదలుపెట్టాము. ఎందుకంటే ఈ మారుతున్న కాలానికి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది కనుక. ఈ గ్యాస్ స్టవ్ని మనం ఇప్పటి నుండి కాదు, పూర్వకాలం నుండే లక్ష్మీదేవితో సమానంగా భావించటం అలవాటు. ఎందుకంటే మనకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎన్ని కోట్లు వస్తూ ఉన్నా అక్కడ ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ పైన వంట చేసుకుని అన్నం తినవలసిందే. బంగారం డబ్బు ఉంది కదా అని బంగారాన్ని డబ్బుని అలాగే తినలేం కదా. కాబట్టి మన కడుపులోకి ఆహారం వెళ్ళినప్పుడే మనం మళ్ళీ ఇలా జీవిస్తూ నలుగురిలో తిరగగలుగుతూ ఉంటాము. మన కడుపులోకి అన్నం అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. అయితే మనకు ఎంత డబ్బు ఉన్నా, ఏది ఉన్నా తినవలసింది అన్నమే. ఆ అన్నాన్ని తయారు చేయవలసింది గ్యాస్ స్టవ్ పైనే, అంటే కట్టెల పొయ్యి లేదా గ్యాస్ స్టవ్. అందుకే పెద్దలు పూర్వకాలం నుండి లక్ష్మీదేవితో సమానంగా గ్యాస్ స్టవ్ని పూజించేవారు. గ్యాస్ స్టవ్ని పూజించటం వల్ల మనం ఎప్పుడూ కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు లేకుండా జీవిస్తాము అని నమ్ముతూ ఉండేవారు. ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని వంట చేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇది చాలా మంచి అలవాటు అని చెప్పుకోవచ్చు. ప్రతి నిత్యము కూడా గ్యాస్ స్టవ్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవికి గ్యాస్ స్టవ్కి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. అందుకే మనం ప్రత్యేకమైన రోజులలో ఇల్లుని, వాకిలిని శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెడుతూ ఉంటాము. అలానే గ్యాస్ స్టవ్ని కూడా శుభ్రం చేస్తూ ఉంటాము. పూర్వకాలంలో అయితే ఏవైనా చిన్న చిన్న పండగలు ఉన్నా సరే ఖచ్చితంగా ఆవు పేడ, ఎర్రటి పుట్టమట్టిని కలిపి గ్యాస్ స్టవ్, అంటే అప్పట్లో మట్టి పొయ్యిలు ఉండేవి, ఆ మట్టి పొయ్యిని ఎర్రని మట్టి అలానే ఆవు పేడ కలిపి అలికి తరువాత ఆ యొక్క పొయ్యి పైన బియ్యం పిండి అలానే పసుపు కుంకుమతో ముగ్గులు పెట్టి అందంగా అలంకరించేవారు. అవి చూడటానికి 2 కళ్ళు సరిపోవు. కనుల వింపుగా చూడటానికి అందంగా ఉండటమే కాదు, అలా తయారు చేసినటువంటి పొయ్యి దగ్గర శుచిగా, అంటే మనం కూడా శుచిగా తలంటు స్నానం చేసి భక్తి భావనతో పొయ్యిని పూజించి తరువాత చేసే వంటల్లో అద్భుతమైన అమృతం లాంటి రుచి అనేది వస్తుంది. అదెలా అంటే ఎప్పుడైనా మనస్సుని పెట్టి తరువాత మనం వంటలను చేస్తే ఆ వంటల్లో రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన మనస్సు మొత్తం కూడా భక్తి భావంతో నిండిపోయి శుచిగా పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి మనసు పెట్టి చేసిన వంటలు అద్భుతమైన రుచితో ఉంటాయి. అంతేకాదు మనకు వంటల్లో రుచి కలగాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి. ఎప్పుడైతే వంటల్లో రుచి పచి లేకుండా ఉప్పులు కారాలు ఎక్కువైపోవటం, చీటికి మాటికి మాడిపోతూ ఉండటం, ఎంత శ్రద్ధ పెట్టి వంటను చేసిన, ఎన్ని మసాలాలు వేసి వంటను తయారు చేసిన ఆ వంటలో కనీసం రుచి కూడా తినటానికి ఇష్టంగా లేకుండా ఉండే వంటలు ఉంటాయి. అలా ఉంటే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి. ఏ ఇంట్లో అయితే అతి శ్రద్ధగా చేసిన లేదా నార్మల్గా వంట చేసిన అద్భుతమైన రుచులు ఉంటాయో, ఉప్పు కారాలు సరిపోయి అందరూ కూడా ఇంట్లో ఉండేవారంతా కూడా కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి. ప్రతి మనిషికి ఆహారం అనేది తప్పనిసరి. ఆ తినే ఆహారం అనేది తృప్తికరంగా ఉంటే ఆ జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు పనిపైన కూడా అద్భుతంగా శ్రద్ధ పెట్టగలుగుతారు. ఆ చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు కలుగుతాయి. మరి ఇలా అద్భుతమైన విజయాలు కలగటం వల్ల ధనం అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. అనారోగ్య సమస్యలు మన దరిదాపుల్లో కూడా ఉండవు. ఆరోగ్యరీత్యా బాగా బాగుంటారు. ధనపరమైన సమస్యలు పోయి డబ్బు కూడా బాగా కలిసి వస్తుంది. మరి ఇవన్నీ జరగాలి అంటే మనం తినే ఆహారం శుచిగా శుభ్రంగా ఉండాలి. దానితో పాటు అద్భుతమైన రుచి ఉండాలి. దానితో పాటు తీసుకునే ఆహారంలో మంచి విటమిన్స్ కూడా ఉండాలి. కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అయితే ఇవన్నీ జరగాలి, కడుపు నిండా భోజనం చేయాలి అంటే వంట తప్పకుండా రుచిగా ఉండాలి. అలాంటి వంట రుచిగా ఉండాలి అంటే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి శ్రద్ధ పెట్టి
మనం మనస్సుతో వండటమే కాదు, మంచి భక్తి భావనతో వండాలి. లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా పొంది ఉండాలి. ఇవన్నీ జరగాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. అయితే మనం గ్యాస్ స్టవ్ అనేది వంటగదిలో మాత్రమే పెడుతూ ఉంటాము. వంటగదిని పూజ గదితో సమానంగా భావిస్తూ ఉంటాము. ఎందుకంటే మనకు అందరికీ కూడా పూజ గదిలో ఉండాలి అన్నట్టు ఎక్కడా అంటే మనకు రూల్ ఉండదు. కొంతమంది అయితే వంటగదినే పూజ గదిగా మారుస్తూ ఉంటారు. అంటే వంటగదినే పూజ గదిలాగా, అంటే పూజ గది మనకు సపరేట్గా లేనప్పుడు దైవం యొక్క ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ వాటిని తీసుకువచ్చి వంటగదిలో అమర్చి అక్కడ మనం పూజలు చేస్తూ ఉంటాము. పూజ గదిలో చేసినంత పుణ్య ఫలితం కూడా వస్తుంది. అంటే పూజ గది అంతటి తరువాత అంతటి గొప్ప స్థానం వంటగదికి మాత్రమే ఉంటుంది. అందుకే వంటగదిలో ఉండే ప్రతి వస్తువు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. అందుకే వంటగదిని ఎప్పుడూ కూడా ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వంటగదిలో సింకుని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సింకుని పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. సమస్యల నుండి బయటపడటమే కాదు, జీవితంలో డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతాము. ఇలా వంటగదిలో ఎప్పుడూ కూడా గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ పైన మరకలు అంటే పాల మరకలు కానీ లేదా ఇతర మనం వంట చేసిన మరకలు, నూనె మరకలు పడుతూ ఉంటాయి. కొంతమంది వాటిని శుభ్రం చేయకుండా ఎప్పుడు అలానే మురికిగా ఉంచుకుంటూ దానిపైనే వంటలు చేస్తూ ఉంటారు. కానీ అది అస్సలు మంచి పద్ధతి కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం ఎప్పుడు గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత లక్ష్మీదేవి కటాక్షం తొందరగా కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా గ్యాస్ స్టవ్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తుంది. సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 గంటలలోపు మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి. రాత్రి 12 గంటలలోపు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. కష్టాల నుండి బయటపడతాము. మనం చేసిన పాపాలు లేదా గ్రహ దోషాలు వంటివి తొలగిపోతాయి. కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో వచ్చే కష్టాలు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు చాలామంది గ్యాస్ స్టవ్ దగ్గర అంటే గోడను శుభ్రం చేయరు. గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను ఎవరు పట్టించుకోరు. కానీ యాక్చువల్లీ గోడను కూడా తప్పకుండా పట్టించుకోవాలి. ఎందుకంటే గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే అయితే మరి ఈరోజు సప్తమి శుక్రవారం రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా మనం చెప్పినట్టు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల గోడను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను తప్పకుండా శుభ్రం చేయాలి. అలా మసిగుడ్డను ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటమే కాదు, ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు, సమస్యలు తొలగించుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. మన యొక్క సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభించి కష్టాలు అన్నీ తొలగిపోయి సమస్త పాపాలను కూడా తొలగించుకొని జీవితంలో ఆనందంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతాము. అయితే ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఒక స్టీలు లేదా రాగి ప్లేట్ని తీసుకోండి. అందులో నువ్వులను పొయ్యండి. అలా నువ్వులను పోసిన తరువాత అంటే అవి కూడా నల్ల నువ్వులను లేదా దొడ్డుప్పుని పొయ్యండి. దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. నల్ల నువ్వులు శనీశ్వరుడికి చాలా ఇష్టం. నల్ల నువ్వులను శనీశ్వరుడికి సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయి. అందువల్ల ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఉప్పుని పోసినా పర్వాలేదు. శనీశ్వరుడికి ఇష్టమైన నల్ల నువ్వులు పోసినా శని దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఇలా గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసుకొని ఆ యొక్క రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పోయండి. అలా పోసిన తర్వాత అందులో పసుపు కుంకుమను వేయండి. అందులోనే కొన్ని రకాల పుష్పాలను కూడా పెట్టండి. అలా పెట్టేసిన దానిలో మంచి సువాసన కోసం పచ్చకర్పూరం వేయండి. పచ్చకర్పూరం వల్ల సువాసన వస్తుంది. సువాసన
సువాసన వల్ల ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావం, శని దోషాలు, దరిద్రాలు తొలగిపోయి ఖచ్చితంగా మన జీవితం అనేది మారి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కాబట్టి అందులో సువాసన కోసం పచ్చకర్పూరాన్ని కానీ లేదా కొన్ని అత్తరు చుక్కలు సెంటు కానీ లేదా జవ్వారి పౌడర్ కానీ లేదా మల్లె పువ్వులను కానీ ఇట్లా మంచి సువాసన కలిగినటువంటి వాటిని కూడా పెట్టేసి అందులో ఒక యాలక్కాయని పెట్టి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. ఇలా అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇలా ఈ పరిహారాన్ని రాత్రి 12 గంటల లోపు చేసి మరుసటి రోజు ఉదయాన్నికి ఈ పరిహారాన్ని చేశాక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళకూడదు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంటే శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ యొక్క ప్లేటుని తీసి అందులో ఉండే వస్తువులన్నీ ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే పడవేయండి. ఇలా చేస్తే రాత్రంతా కూడా మన చుట్టూ ఉండే చెడు అంటే మనకు చెడుని కలిగించే దుష్టశక్తులు, చెడు గాలి, నెగిటివిటీ, ఇంకా గ్రహ దోషాలు, ఇంట్లో అనుకూలించని చెడు ప్రభావాలు అన్నీ కూడా ఆ ఉప్పు అలానే అందులో ఉండే వస్తువులన్నీ లాగేసుకుంటాయి. ఇక ఖచ్చితంగా మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది. ఇక తప్పకుండా ఈరోజు శుక్రవారం రాత్రి 12 గంటల లోపు అలానే సప్తమి కూడా ఈ పరిహారాన్ని చేసినట్టు అయితే మీ జీవితం మారిపోయి రాత్రికి రాత్రే ఐశ్వర్యం, అదృష్టం మీ సొంతం అవుతుంది. అంతేకాదు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. ఎన్నో అవకాశాలు మీ ముందు ఖచ్చితంగా ఉంటాయి. ఎంతో టాలెంట్ ఉన్న అవకాశం లేక కూడా చాలామంది ఈ జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే వీలైనంత మట్టుకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల మీకు అంటే మీ యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా, గ్రహ దోషాలు వంటివి ఉన్నా తొలగిపోతాయి. ఇక వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.